హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్జీ వ్లాగ్స్. సంక్రాంతి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు పిండి వంటలతో ఇల్లంతా హడావిడి చేస్తారు. ఇంటికి ఎప్పుడు చుట్టాలు వస్తూ ఉంటారు అన్నమాట. ఇక సంక్రాంతి వచ్చింది అంటే సెలవులకి తెలంగాణలో కాదులే కానీ ఆంధ్రాలో అయితే ఇంకా బాగా ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ హైదరాబాద్ నుండి చాలామంది వెళ్తారు కదా, బస్ టికెట్లు కూడా డబుల్ రేట్లు పెట్టేస్తారు చూడండి. ప్రైవేట్ ట్రావెల్స్ ముందే బుక్ చేసుకోవడం బెటర్ అనమాట సంక్రాంతికి. ఎప్పుడైనా అందరింట్లో లానే మన ఇంట్లో కూడా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. సరే, అమ్మ వాళ్ళు అయితే అరిసెలు చేస్తున్నారు, చూద్దాము. మమ్మీ అరిసెల పాకం తయారు చేస్తుంది. అరిసెలకి బియ్యం పిండి, దానిలో వచ్చేసి తెల్ల నువ్వులు, యాలకల పొడి అయితే పైన వేశారు. మనకి పొడి బియ్యంతో కంటే తడి బియ్యంతో చేసిన పిండి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అరిసెలు చేయడానికి. ఇక్కడ అరిసెల పిండికి చిక్కటి బెల్లం పాకాన్ని రెడీ చేస్తుంది అమ్మ. అరిసెల పాకం గట్టిగా అయ్యిందా లేదా అని ఈ విధంగా చల్లటి నీళ్లలో మనం తయారవుతున్న పాకాన్ని తీసి వేసుకుని ఉండలా అవుతుందా లేదా అనేది మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. పాకం దగ్గర అయ్యే కొద్దీ మళ్ళీ అలా చేసుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మనకిది ఇక్కడ పాకం తయారవుతుంది కదా, ఈ పాకము ఇంకొంచెం చిక్కగా వస్తే అది గోలీలాగా తయారవుతుందంట. సో అప్పుడు మనం ఆ పాకంలో ఇప్పుడు మనం చూపించిన వరిపిండి తడిది ఏదైతే ఉందో ఆ పిండిని తీసుకుని మళ్ళీ దీనిలో కలపాలన్నమాట. దీనిలో వేసేటప్పుడు ఎలా వేయాలి అంటే మనం పిండి వేస్తున్నప్పుడే దాన్ని తిప్పేయాలి, లేదంటే ఉండగా అయిపోతుంది అనమాట. మనకి పిండి సరిగ్గా రాదు. ఇదిగో ఇంకా కొద్దిగా పాకం దగ్గరకు వచ్చింది అంటే ఇక మాటికి వేసి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ కంపల్సరీ. అది అలా చేసుకుంటేనే మనకి తెలుస్తుంది అనమాట. ఇదిగో ఇంతకుముందు కొద్దిగా లూజ్ ఉంది, ఇప్పుడు కొంచెం ఉండలాగా అయ్యింది చూడండి. దీన్ని అంటే దగ్గర ఆల్మోస్ట్ మీరు ఏమనుకుంటారంటే జీడీ అంటారు కదా, ఒకప్పుడు మరి జీడీలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. ఆ జీడీ పాకం వచ్చిన దాకా మీరైతే చేసుకోవాలి. అదో దగ్గరకు వచ్చిందంట పాకం. మా అమ్మ అయితే పిండి వేయమని చెప్తుంది మా అక్కని. అదో ముందు నెయ్యి అయితే పోస్తున్నారు, బయట తీసుకొచ్చారనమాట నెయ్యి డైరీలో ప్యూర్ ఘీ. పాకం అయితే అయిపోయిందంట. మనకి ఇక్కడ ఏమనుకోవద్దు, కరెంటు పోయింది, పాకం అయిపోయింది అన్నారు అమ్మ వాళ్ళు. సో మా అక్క అయితే పిండి వేస్తుంది. ఇదిగో ఈ విధంగా మనం ఎప్పుడు తిప్పుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అది ఉండలుగా అయిపోతాయి అన్నమాట పిండి, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇలా మనం ఎప్పుడు కూడా తిప్పుకుంటూనే ఉండాలి కంపల్సరీ. ఇదిగో ఈ విధంగా తిప్పాలి బాగా. అదేంటంటే ఇక్కడ మనం పిండి వేసే కొంది గట్టి పడుతుంది అనమాట. బాగా గట్టి పడిన తర్వాత మనం తిప్పడం అనేది చాలా కష్టము, అందుకే మెల్లగా తిప్పుతున్నారు. ఇక్కడైతే స్టవ్ మీద నుండి కిందకి దించేసి కింద అయితే తిప్పడం జరిగింది, ఎందుకంటే చాలా గట్టిగా అవుతుంది కదా, అందుకని అనమాట. సలిమిడిలాగా బాగా ముద్దగా అవుతుంది. మీరు ఖచ్చితంగా తడిపిండిని మాత్రమే ప్రిఫర్ చేయండి. అంటే తడిపిండి అంటే తడి బియ్యం నానబెట్టి ఆరబెట్టిన తర్వాత పిండి పట్టిస్తాం కదా, ఆ బియ్యాన్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. మామూలుగా డైరెక్ట్ తీసుకెళ్ళి పొడి బియ్యంతో పట్టించిన పిండిని అయితే ప్రిఫర్ చేయొద్దండి. మా అక్క తిప్పుతూ ఉంది. ఇది తిప్పడం అంత ఈజీ కాదనమాట, చాలా కష్టము. స్టార్టింగ్లో తిరుగుతుంది కానీ తర్వాత చాలా కష్టం అనమాట. చాలా బాగా చేయాలి, తిప్పాలి. ఇదిగో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా పిండి తయారవుతుంది. ఏం కాదక్క, మీ పిండి అయితే పోసేటప్పుడే చూసుకోండి. మళ్ళీ ఎక్కువ పిండి వేసారు అంటే మాత్రం బిగుసుకుపోతుంది. తర్వాత మీకు తీయాలి అంటే చలిమిడి తీయలేరనమాట, చాలా కష్టము. పిండి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఏం చేయాలంటే మనం అరిసెల్లాగా ఒత్తుకోవాలన్నమాట చెక్క మీద. ఇప్పుడు మా అక్క వాళ్ళు ఒత్తుతారు, అది చూపిస్తాను నేను ఎలా చేస్తారు అనేది కూడా. పిండి ఆరిపోతుందేమోనని గబగబా ఆయిల్ని అయితే వేడి చేస్తుంది మమ్మీ. ఇదిగో సలివిడి ఉంది కదా, సలివిడి కొద్దిగా పైన తీసుకుంది అమ్మ మూతలో. మనకు అరిసె నీట్గా రావాలి అంటే కొద్దిగా మీడియం సైజు ఉండలాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఉండలాగా చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ఇలా మనం ఒత్తుకోవాలి. ఆయిల్ కవర్ ఏదైతే ఉంటుందో ఆయిల్ కవర్ పెట్టుకోండి, అది ఇంకా మీకు బెనిఫిట్ అనమాట. చక్కగా అంటే స్మూత్గా ఉంటుంది.
అలాగే కొద్దిగా ఆయిల్తో తడుపుకోండి. ఆయిల్ నెయ్యి అది ఆయిల్ కొద్దిగా ఆయిల్తో తడుపుకుని అలా అలా ఒత్తారు అంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది మనకి, అంటే రౌండ్గా కూడా వస్తుంది అనమాట అరిసె. సో రెడీ చేస్తుంది. ఆయిల్ వేడిగా అవ్వలేదు ఇంకా, అమ్మ హీట్ చూస్తుంది అనమాట ఆయిల్ వేడిగా ఉందా లేదా అనేది. ఇదిగో ఇలా నీట్గా తీసుకోవాలి, తీసుకుని ఇలా వేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే కొద్దిగా లైట్గా వేడైంది, కొద్దిగా మరీ ఎక్కువ వేడి అవ్వలేదు. సో అలా మనకి అరిసె అయితే పైకి వస్తుంది అనమాట. సో మనకి ఈ విధంగా అయితే అరిసెని వేసుకోవాలి. అరిసెలో ఇట్లా వేసుకున్న తర్వాత అవి కొద్దిగా పొంగుతాయి అన్నమాట, పూరీలు పొంగినట్టు పొంగుతాయి. పూరీలు పొంగినట్టు పొంగిన తర్వాత మనం దాన్ని చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా అరిసెలు. సో ఇలా రావాలన్నమాట. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఊరికి ఆవేశంతో అన్నీ ఒకేసారి వేయాలి అన్న ఉద్దేశంతో మాత్రం వేయకండి. ఒక్కొక్కటి కాలాలి, ఒక్కటి కాలిన తర్వాత ఒకటి, ఒక్కటి కాలిన తర్వాత ఒకటి. అదేంటంటే మనం అరిసె తీసి వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. అది ఇలా తీసి నీట్గా ఇక్కడ అరిసెలు పాన్లు ఉంటాయి అన్నమాట, వీటిని తీసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి మనం ఫస్ట్. ఇలా ప్రెస్సింగ్ కింద పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు ఇలా చేసుకున్నా ఓకే, లేదు అంటే పూరి ప్లస్ కింద కూడా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇదిగో ఈ విధంగా మనకి రెడీ అవుతుంది అనమాట. ఇక మనం అయితే కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకుని క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలన్నమాట అరిసెల్ని. ఎందుకంటే ఇప్పుడు నూనె వచ్చిన దాని మీద కొద్దిగా నూనె ఉంటుంది కదా, ఆ కొంచెం ఉన్న నూనెను కూడా ఈ కాటన్ క్లాత్ అనేది పీల్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇట్లా కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలి. సంక్రాంతి సెలవులకి పండుగ కూడా హాస్టల్ నుండి వచ్చింది. ఇక మా పండుగ వచ్చింది కదా, మా పండుగ అంట నువ్వు కాలేజ్ వీడియో ఏం పెట్టావు మావయ్య, నేను ఒకసారి నా వీడియో నేను చూసుకుంటాను వీడియో యూట్యూబ్లో అని చెప్పి అడుగుతుంది. ఫోన్ తీసుకుంది. వీడియో వాళ్ళు అయితే మళ్ళీ పనిలో పడిపోయారు. ఇంకా ఇదిగో అరిసె అయితే ఇలాగే తయారు చేస్తారండి ఎక్కడైనా సరే. ఆల్రెడీ చూడండి మా అక్క, నేను ఇక్కడ చిన్నగా మాట్లాడుతూనే ఉన్నాను, టప 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 ఒత్తేస్తుంది అనమాట. మొత్తం అరిసెలన్నీ తీస్తుంది వేస్తుంది మంచిగా రెడీ చేస్తుంది అనమాట అరిసెలన్నీ. సంక్రాంతి స్పెషల్ అరిసె. ఎక్కువగా పిండి వంటలు ఉంటాయి కానీ అరిసె మాత్రం సంక్రాంతికి ఎక్కువగా చేస్తారనమాట ఆంధ్ర సైడ్ అయితే. సో అమ్మ వాళ్ళు కూడా అరిసెలు చేస్తున్నారు ఈరోజు. ఇదిగో అరిసెలు సర్దడం అయిపోయింది, ఇక వాటిని దాచిపెడతారనమాట. ఇక మా బుడ్డోడి సంగతి తెలిసిందే కదా, ఆయన ఎక్కడున్నా కానీ అల్లరే అనమాట. ఇదిగో వంటగదిలో ఉన్న గ్రైండర్ హాల్లో పెట్టారు, అరిసెలు చేస్తున్నారు కదా అని చెప్పేసి. ఆయన చూడండి దాన్ని పీకుతున్నాడు ఊరికే. కన్నయ్య ఏం చేస్తున్నావు? ఓయ్ అది ఇరిగిపోతుంది మా ప్లగ్, దాన్ని మెకానిక్ చేస్తున్నాడు. ఈ పిల్లలు ఉన్నారంటే మెకానిక్లు ఎక్కువైపోతారు పిల్లలు. ఇంట్లో గోల వాళ్ళ వీడియోలు ఎక్కడెక్కడో తీయాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్నీ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి.